రైట్, మనతో పాటు శంకర్ మౌనిక గారు ఉన్నారు. ఏంటి ప్రధానంగా రాష్ట్రంలో కావచ్చు, దేశాలలో కావచ్చు, హిందువులపైన దాడుల్ని ఏ విధంగా ఖండిస్తారు? ఇది హిందువుల మీద దాడి ఇప్పుడు జరుగుతలేదండి. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు భారత్ లో భాగమే, పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్. అయితే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో ఉన్న హిందువులు కనుమరుగైతున్న టైంలో అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల మనకు తెలియలేదు. బంగ్లాదేశ్ లో ఇప్పుడు హిందువులను అక్కడ మటుమాయం చేద్దామని చూస్తున్న టైంలో సోషల్ మీడియా వల్ల మనకు తెలిసింది. కాబట్టి ఈ ఇస్లాం దురాక్రాంతలు వీళ్ళు 800 సంవత్సరాలు భారతదేశాన్ని లూటీ చేసి భారతదేశం మీద పెత్తనం చేసినా కూడా భారతదేశంలో ఉన్న హిందువుల్ని ముస్లింలుగా మార్చలేకపోయినరు. అది వీళ్ళ కసి, అది వీళ్ళ బాధ. పాకిస్తాన్ ని ముక్కలుగా చేసి పాకిస్తాన్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న ముస్లింలతోని మేము భారతదేశాన్ని ఇస్లాం దేశం చేస్తామని వీళ్ళు ఆశపడుతున్నారు. కానీ భారతదేశంలో ఉన్న హిందువులు ఈ భారత భూమి ఎప్పటికీ హిందూ రాష్ట్రంగానే ఉంటది. దీన్ని మేము ఇస్లాం దేశంగా మారనివ్వము. దీన్ని మేము కాపాడుకోవడంతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల కోసం కూడా మేము సిఏఏ ద్వారా వాళ్ళకు ఒకవేళ అక్కడ రక్షణ లేకుంటే వాళ్ళని భారతదేశంలోకి తెచ్చుకొని వాళ్ళను మన జాతిని కాపాడుకుంటాం. ఈ వేదిక నుంచి, ధర్నా చౌక్ నుంచి పూర్తిగా దేశ విదేశాల్లో ఉన్న హిందువులకు ఏ విధమైన పిలుపు ఇవ్వదలుచుకున్నారు? దేశ విదేశాల్లో యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ భారతదేశం మీకు ఒక పుట్టినిల్లు లాంటిది. మీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు భారతదేశం వైపు తిరిగి చూడొచ్చు, రావచ్చు. ఈ దేశం మిమ్మల్ని తన ఒడిలో చేర్చుకోవడానికి భరతమాత మిమ్మల్ని మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఏంటి తరచుగా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, పూర్తిగా హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. ఎలా చేస్తారు, ఎలా ఖండిస్తారు? ఇది శృతి మించిపోయిందని చెప్పాలి. ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ధర్నా మటుకి హిందువుల ఐక్య వేదిక మన గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పటికే మనం చాలా లేట్ చేసామనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్లో అసలు హిందువుల్ని ఎంత దారుణంగా చేస్తున్నారంటే అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ నుంచి కూడా రిజైన్ చేశారు. అంటే రిజైన్ చేయించారు, వాళ్ళతోటి రిజైన్ చేయించారు. అసలు చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అది ఎంత ఘోరం. అసలు వాళ్ళు 30% ఉండేవాళ్ళు ఎప్పుడు బంగ్లాదేశ్ ఫామ్ అయినప్పుడు. ఇప్పుడు 8-9%కి వచ్చారంటే ఏమైపోయారు? హిందువులందరినీ ఏం చేశారు అసలు? అసలు ఇట్లాగేనా? అయితే మనము ఇక్కడ హిందూ దేశం అయి ఉండి మన భారతదేశంలో మనం ఎంత బాగా చూసుకుంటాం. అసలు ముస్లిమ్స్కి మనకి ఎటువంటి ఏమన్నా ఉంటుందా? బాయ్ బాయ్ అని చెప్పి మనమందరం కూడా ఎంతో సఖ్యతగా ఉంటాము. అసలు ఇంటర్నేషనల్ ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఏం చేస్తున్నాయి? అట్లాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెంటనే తక్షణమే దీన్ని ఖండించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మన రాష్ట్రంలో రీసెంట్ గా చూసాం గుళ్ళ పైన దాడి చేయడం. రీసెంట్ గా మనం మహాలక్ష్మి టెంపుల్ పైన కూడా చూసాం కదా. ఇలా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ హిందువుల పైన కావచ్చు, గుళ్ళ పైన దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే? ప్రభుత్వం ఏంటి, లైక్ ఆ సంఘాలు కూడా ఏంటంటే ఆ మద్రాసాలు కానివ్వండి, ముస్లిం సంఘాలు కానివ్వండి, ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గాల్సిందే. స్ట్రిక్ట్గా మన జ్యుడిషియరీ కూడా ఇంకా కొంచెము ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అవన్నీ కూడా రావాల్సిందే. అసలు ఇటువంటివి ఏంటి? ఈ అసహనం ఏంటి? ఈ అసహనంని ఇప్పుడు హిందువులందరూ ఏకమవుతే ఏమవుతుంది అన్నది ప్రభుత్వాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి వెనుక ఒక ఎజెండా ఉంది, దాని ద్వారా ఇవన్నీ నడుస్తున్నాయి అనుకోవచ్చా ఈ దాడులు కావచ్చు? 100% ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ముస్లిమ్స్ అక్కడంతా ముస్లిం దేశాన్ని చెయ్యాలి అనేసి అనుకుంటారు. వాళ్ళు అసలు మనము చాలా ప్రోగ్రెసివ్ హిందూస్, వాళ్ళు చాలా కన్జర్వేటివ్, ఇంకా హిజాబ్లు మొగాలు మూసుకొని అలాగుంటారు. మనం అలా కాదు కదా. వీఆర్ వెరీ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ. మనల్ని వాళ్ళు వెనక్కి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. అది అవ్వదు. ఎందుకంటే వేలాది సంవత్సరాల పాత సనాతన ధర్మం మనము. ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు, వాళ్ళు చేయలేరు కూడా. ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ ముస్లిం కంట్రీ చేయాలని. యూరోప్ కానీ ఎక్కడ కూడా అసలు చూస్తున్నాము, ప్రతి చోట కూడా టెర్రరిజం ఎక్కువైపోయి దాడులు ఎక్కువైపోయినాయి. హిందువులు ఉన్నంత కాలము మనమందరం ఏకమవుతాము, తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్నాను. ఈ ధర్నా చౌక్ లో ఈ ఐక్య వేదిక ద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు?
అందరూ కూడా ఏకం కావాలి, హిందువులు అందరూ కూడా ఏకం కావాలి. రేపు మర్నాడు మన పిల్లల సంగతి ఏంటి, మన మనవల సంగతి ఏంటి, అసలు ఎట్లా ఏమవుతుంది వాళ్ళకి? మనమందరం ఏకమయ్యి ఈ దాడులన్నింటినీ కూడా ఖండించి మనం కూడా బయటకు రాకపోతే, ఏకం కులాల వారీగా మనం విడిపోవద్దు, మనమందరం హిందువులుగా ఉందాము అండ్ మనమందరం కలిసిమెలిసి జీవిస్తాము. ముస్లిమ్స్ అందరూ అట్లా ఉండరు, కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ముస్లిమ్స్ కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ మంచి వాళ్ళు ఉన్నారు, అందరినీ జనరలైజ్ చేయట్లేదు మేము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఇక్కడ మన దగ్గర అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కూడా అందరినీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళని అనవసరమైన అబద్ధాలు చెప్పి వాళ్ళని ప్రేరేపించి ఏంటంటే హిందువులు ఇలాగా అలాగా అని చెప్పి వాళ్ళని ఎగదోస్తున్నారని చెప్పి నేను చెప్తున్నాను. రెచ్చగొడుతున్నారు 100%. ఇటువంటి రెచ్చగొట్టకూడదు. అండ్ మద్రాసాస్లో ఏం చెప్తున్నారు, వాళ్ళ ముస్లిం యూనివర్సిటీస్లో ఏం టీచ్ చేస్తున్నారు, అవన్నీ కూడా మన గవర్నమెంట్ పట్టించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏంటి ప్రధానంగా విదేశాల్లో కావచ్చు, మన రాష్ట్రంలో కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి దాడులు నిరాధుడుతూ. ఈ ధర్నా మాత్రం సంఘీభావ ధర్నా. ఇస్కాన్లో జరిగే, బంగ్లాదేశ్లో జరిగే ఇస్కాన్ ప్రీస్ట్ల మీద జరిగే ధర్నా, వారి మీద జరిగే దాడుల మీద మేము అందరం వారితో ఉన్నాము అని చెప్పడానికి ఈ ధర్నా ఈరోజు వివిధ క్షేత్రాల నుంచి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే వేదికగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంతో ఓపికతో అయితే సెక్యులర్ రాష్ట్రం అనే దేశంలో అందరినీ మేము ఎట్లయితే సమానంగా చూస్తున్నామో అట్లే వేరే దేశాల్లో మా హిందువులకి కనుక అన్యాయం జరిగితే ఊరుకోబోము అని చెప్పడానికి దీన్ని చెప్తారు. రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా కంటిన్యూగా గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని ఏం చెప్పదలుచుకున్నారు? వీటికి ఎవరు ఉన్నారంటే ఏం చెప్తారు? వాటి వెనక ఎవరున్నారు అని కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది ఏమీ చేయకుండా ఒక వారం 10 రోజుల పాటు వివిధ క్షేత్రాల వాళ్ళు వచ్చి గుడి దగ్గర అంత ధర్నా చేసినా కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితి. దాంట్లో మనకు అర్థం అవుతా ఉంది ఎట్లాంటి ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అని. ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలన్నది మన విన్నపం. అంటే ముఖ్యంగా ఈరోజు బంగ్లాదేశ్లో అయితే హిందువుల పైన దాడులు జరిగినాయి కాబట్టి ఇక్కడ సంఘీభావ సభ పెట్టిలు ధర్నా చౌక్ లేకుండా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కదా, ఏం చెప్పదలుచుకున్నారు పూర్తిగా హిందువులందరికీ? అంటే అక్కడ జరిగే ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది. 24% ఉన్న హిందూస్ ఈరోజు 10% అక్కడ పడిపోయినారు. ఒక ప్రీస్ట్, ఒక మాంక్, సాధువుని జైల్లో వేస్తే దాని గురించి ఎవరు స్పందించే ఇది లేదు. ఒక నాయకురాల్ని సపోర్ట్ చేసింది కాబట్టి ఇది అవుతుంది అని ఒక వేగ్ స్టేట్మెంట్ వాళ్ళ నాయకుడు ఇచ్చినాడు. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి, మన జాతికి సంబంధించి ఎవరికి ఏ మూలన అన్యాయం జరిగినా అందరం నిలబడి పోరాడితేనే మనకు కావాల్సిన న్యాయం దక్కుతుందన్న భావంతో ఈరోజు ఇక్కడ మత కల్లోల గురించి ఏం చెప్తారు? మత కల్లోలాల గురించి ఏం చెప్తారు? అంటే అందరం కలిసి ఉండాలి. ముందుగా మత కల్లోలాలు జరగాల్సిన పరిస్థితి రావద్దు. అట్లా అని చెప్పి ఒకరి పేషెన్స్ని కానీ చాతగాంతనంగా కనుక ఆలోచిస్తే డెఫినెట్గా కల్లోలాలు జరగాల్సిన అవసరం.